ఈరోజు మీకు మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కీమాని పసుపు సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసేసి నీళ్ళు వేసేసి ఇంకా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని ఆ నీళ్ళన్నీ పారవేసుకోవాలి. బాగా ఫిల్టర్ చేయాలి. బాగా కడిగేసి ఓన్లీ కైమా మాత్రం నీళ్ళు లేకుండా మనం తీసివేయాలి. నీళ్ళన్నీ ఇలా తీసేశాక ఇంకా మసాలాలన్నీ కలిపేసి ముద్దలాగా కలిపేసుకోవాలి. ముందుగా పసుపు, సాల్ట్, క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్, పసుపు, మసాలాలన్నీ, కారం, ఇంకా వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ చేయితో బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అవ్వాలి, లేకుంటే అక్కడక్కడ మసాలా తగులుతుంది. మసాలా పేస్ట్, కారము, ఉప్పు, పసుపు అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న మటన్ కీమాని పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా కోసం గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా బాదం, కాజు ఉంటే కాజు, ఇంకా కొబ్బరి కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఏదైనా వేసి పేస్ట్ చేసుకోవచ్చు గ్రేవీ కోసం. ఇలా ముక్కలుగా కోసేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇంకా అన్ని ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీ జార్లో తీసుకున్నాను. కొన్ని వాటర్ పోసేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఇంకా కుక్కర్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపు వేయడానికి ఒక ఆనియన్ యూస్ చేస్తున్నాను. ఒక ఆనియన్ కట్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నాను. క్వాంటిటీకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు అంటే ఇలాచీ, చెక్క, లవంగా కొద్దిగా తీసుకున్నాను. చూడండి, మా ఆయనకి నాయకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సో మసాలాలు తక్కువే వాడతాం మేము. మీకు తగ్గ మసాలాలు మీరు వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక ఇంకా మనం కోసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా అవ్వాలి, మెత్తగా అవ్వాలి. బాగా మెత్తగా అయిపోయాయి ఆనియన్స్. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, గ్రేవీ పేస్ట్, అది వేసుకోవాలి. గ్రేవీ పేస్ట్ బాగా ఉడకాలండి. గ్రేవీ పేస్ట్ బాగా ఆయిల్లో ఉడకాలి. ఆ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తే గ్రేవీ పేస్ట్ ఏదైతే ఉందో చాలా బాగా ఉడికిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము అన్ని మసాలాలు వేసుకుందాం. పసుపు, ఉప్పు, ఇంకా కారం తగినంత, క్వాంటిటీకి తగినట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఇలా మసాలాలన్నీ వేసాక కొద్దిగా ఉడకనివ్వాలి, ఆ పచ్చివాసన పోయేలాగా. కొద్దిగా బాగా కలుపుకొని ఆ పచ్చివాసన అంతా పోయేలాగా ఉడికించుకోవాలి. కొద్దిగా మనకు ఆయిల్ పైన వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనము కైమా ఉండలు చేసుకొని వేసేసుకోవాలి. ముందుగా నేను మటన్ పీసెస్ ఏవైతే కొన్ని ఇచ్చాడో అవి కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. తర్వాత కైమా ఉండలు చేసుకొని అందులో కలిపేసుకున్నాను. ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా చుట్టుకొని ఉండలు, కైమా ఉండలు అందులో వేసేసుకోవడమే. ఇంకా మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకొని ఇందులో వేసేసుకోవడమే.
ఇలా మొత్తం అన్ని చేసేసుకొని ఉండలు గ్రేవీలో వేసుకోవాలి. ఈ కైమా బాల్స్ ఏమైతే ఉన్నాయో అవి కొద్దిసేపు ఉడికి అవే గట్టిగా అవుతాయి అన్నమాట. మనం కైమా బాల్స్ వేసిన వెంటనే కదపకూడదండి. కదిపితే అంత చెదిమిపోతుంది, బాల్స్ అన్నీ ఎరిగిపోతాయి అన్నమాట. ఇలా కైమా ఉండలన్నీ వేసేసుకున్న తర్వాత దానిని కొంచెం ఉడకనివ్వాలి. మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇంకా కొద్దిగా ఉడికి గట్టిగా అవుతుంది, అప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఉడకడానికి ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఫ్యూచర్ కుక్కర్ కాబట్టి నేనైతే విజిల్స్ ఏం దీనికి రాదు. ఇంకా అందాజుగా నేను బంద్ చేసేస్తాను. ఒక 10-15 మినిట్స్ అయ్యాక బంద్ చేసేస్తాను. ఇంకా నార్మల్ కుక్కర్ అయితే 6-7 విజిల్స్ దాకా వచ్చిన తర్వాత బంద్ చేసేయాలి. ఇలా కావలసినంత వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, ఉడకనివ్వాలి. ఇంకా మటన్ కీమా రెడీ అయినట్టే అండి, ఒకసారి చూసేయండి. మటన్ కీమా రైస్లో కన్నా చపాతీలో కన్నా చాలా బాగుంటుందండి. బాగా మెత్తగా ఉడికిపోయింది కీమా బాల్. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఓకే, ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.